హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డాక్టర్ కిరణ్. మీలో కొంతమందికి నేను ఆల్రెడీ తెలిసుండొచ్చు. 2021 ఏప్రిల్, మే, జూన్ ఆ టైంలో కోవిడ్ సెకండ్ వేవ్ చాలా దారుణంగా ఉన్నప్పుడు కొన్ని ఆన్లైన్ క్లాసెస్, జూమ్ సెషన్స్ ఇలాంటివన్నీ చేయడం జరిగింది. సో మనం అందరం రిలాక్స్ అయిపోయాము. సెకండ్ వేవ్ తగ్గింది. ఒక 5 to 6 months we got some respite. మళ్ళీ ఇప్పుడు ఒమిక్రాన్ అంటూ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఈ కరోనా వైరస్ ఏంట్రా బాబు, రావణాసురుడి తలకాయలాగా ఒక వేరియంట్ తర్వాత ఒక వేరియంట్, ఒకదాన్ని అధిగమిస్తే ఇంకొక ప్రాబ్లం అలా వస్తూనే ఉన్నాయి. సో ఈ సమయంలో నాకు మా ఫ్రెండ్ ఒకతను కాల్ చేశాడు. నిన్న కాల్ చేసి, ఏంటి కిరణ్, ఏం చెయ్యాలి ఇప్పుడు, మళ్ళీ మొదలైంది అంటే, we thought about, there is a lot of confusion again in people about this Omicron variant. యాక్చువల్గా మా ఫ్రెండ్ చెప్పిన ఇంకో పాయింట్ ఉంది. సరే, ఒమిక్రాన్ గురించి ఫియర్ ఇదంతా అలాగే ఉంది సరే, బట్ దానికన్నా కూడా ఈ రాజమౌళి RRR మూవీ అది రిలీజ్ ఉంది January 7th. అసలు దానికి వెళ్ళగలనా లేదా అనే టెన్షన్ ఎక్కువగా ఉందన్నాడు. వారిని నువ్వు వైరస్ కన్నా రాజమౌళి సినిమా గురించి ఎక్కువ వరి అవుతున్నావా? బట్ ఎనీవే, రాజమౌళి గారి RRR సినిమా గురించి మేము కూడా ఇక్కడ చూస్తున్నాము. యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. NTR, రామ్ చరణ్, అలియా భట్, ఆల్ దీస్ పీపుల్. సో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా చూడొచ్చు? సినిమా చూడడమే కాదు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే 2022 కెన్ బి ఏ బెటర్ ఇయర్ ఫర్ అస్. 2021లో మనం చాలా మిస్టేక్స్ చేసాం ఈ సెకండ్ వేవ్కి సంబంధించి. అటువంటివి మళ్ళీ జరగకుండా 2022లో హౌ కెన్ యాక్చువల్లీ వి డూ బెటర్? దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు ఫోకస్ ఆన్. మీకు కరెక్ట్గా గుర్తుంటే కనుక 2021 మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో మెల్లగా మహారాష్ట్రలో కొన్ని కేసులు, న్యూఢిల్లీలో కొన్ని కేసులు పెరగడం అలా మొదలైంది. దెన్ అందరు లైట్ తీసుకున్నారు, పర్లేదు అక్కడ ఉంది, మా దగ్గర లేదు అని. దెన్ స్లోలీ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్, రైట్? అలాగే లాస్ట్ టైం ఈ గ్రూప్ గ్యాదరింగ్స్ ఇలాంటివన్నీ బాగా జరిగినాయి ఇండియాలో. సో దానివల్ల కూడా బాగా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు అదంతా జరగకుండా మనం నేర్చుకొని ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ నుండి ఏం చేస్తే బెటర్ ఇప్పుడు అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ థర్డ్ వేవ్ బికాస్ ఆఫ్ ఒమిక్రాన్ వేరియంట్ అనేది ప్రివెంట్ చేసుకోవడానికి. లేదంటే ఇంతకుముందు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మనం పట్టించుకోకపోతే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ మెమరీ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ ఇంటెలిజెన్స్ if you do not learn from what already happened, right? So now, coming to the point about the Omicron virus, what exactly is this Omicron virus? That's the question. సడన్గా నన్ను వీడియోలో చూసుకుంటే చెమటలు పట్టేస్తున్నాను. ఇప్పుడే యోగా క్లాస్ నుండి బయటకు వచ్చాను. సో అందువలన ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ స్వెటీ. బై ద వే, సో ఒమిక్రాన్కి సంబంధించి అనుకుంటే కనుక వాట్ షుడ్ వి డూ? ఎక్కడి నుండి వచ్చింది? సౌత్ ఆఫ్రికా నుండి వచ్చింది. ఆల్రెడీ మనం న్యూస్ ఛానల్లో చూసాం. తర్వాత ఈ ఒమిక్రాన్ వైరస్ అనేది ఇంతకు ముందు ఉన్న కరోనా వేరియంట్స్ కన్నా ఎలా డిఫరెంట్? ఈ డెల్టా వేవ్ కానీ, డెల్టా వేరియంట్ ఆఫ్ కరోనా వైరస్ కానీ, లేదా వైల్డ్ వేరియంట్ ఒరిజినల్గా కానీ, లేదా ఇంతకుముందు ఈ మధ్యలో ఉన్న వేరియంట్స్ కానీ, ఏంటి తేడా దానికి దీనికి? ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఈ ఒమిక్రాన్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. కానీ ఫాస్ట్గా స్ప్రెడ్ అయినంత మాత్రాన ఇది ఎక్కువ డేంజరస్ అని చెప్పడానికి ఏమీ లేదు. అంటే విరులెన్స్ అంటాం మెడికల్ టెర్మినాలజీలో. అంటే ఒక వైరస్
మనకు వస్తే కనుక ఎంత ఫాస్ట్గా అది మనకి సిమ్టమ్స్ కాజ్ చేసి ఎంత దారుణంగా మనని దెబ్బతీస్తుంది అనేది విరులెన్స్. కొన్ని వైరస్లు చాలా మైల్డ్గా ఉంటాయి, కొన్ని వైరస్లు చాలా సివియర్గా ఉంటాయి. ఆ మెజర్మెంట్నే విరులెన్స్ అంటాం. స్ప్రెడింగ్ అనేది కొన్ని వైరస్లు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వచ్చు, బట్ దే మే నాట్ కాజ్ టూ మచ్ ప్రాబ్లం. కొన్ని వైరస్లు చాలా స్లోగా స్ప్రెడ్ కావచ్చు, అంటే ఎక్కువ మందికి స్ప్రెడ్ కాకపోవచ్చు, కొంతమందికి స్ప్రెడ్ అవ్వచ్చు, బట్ దే కెన్ బి యాక్చువల్లీ వెరీ డేంజరస్, రైట్? సో ఇది మెయిన్ డిఫరెన్స్ విరులెన్స్కి కంటేజియస్నెస్ లేదా స్ప్రెడింగ్ ఆఫ్ ద వైరస్, ఇన్ఫెక్షియస్నెస్. ఈ ఒమిక్రాన్ వేరియంట్ అనేది తీసుకుంటే కనుక ఇట్ స్ప్రెడ్స్ ఫాస్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ మోర్ విరులెంట్. అంటే చాలా మంది ఇప్పుడు పేపర్లో చూసి అడుగుతున్నారు, మైల్డ్గానే ఉంది కదండి, మన పని మనం చేసుకోవచ్చా అంటే మైల్డ్గా ఉంటుందని ఎవరు చెప్పట్లేదు. ఎంతకు ముందు ఉన్న వైల్డ్ వేరియంట్స్ కానీ డెల్టా వేరియంట్ కానీ వాటితోటి కంపేర్ చేసుకుంటే ఇది ఎక్కువ సివియరిటీ కాజ్ చేసే వైరస్ కాదు అన్న విషయం మాత్రం చెప్తున్నారు. అంటే మీకు కనుక ఈ వైరస్ వస్తే యూ మే స్టిల్ హ్యావ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ లైక్ ప్రీవియస్ కరోనా వైరస్ వేరియంట్స్. అంటే దగ్గు, జలుబు, ఆయాసం ఇలాంటివన్నీ కూడా రావచ్చు. ఎవరిలో మైల్డ్గా ఉంటుంది, ఎవరిలో సివియర్గా ఉంటుంది అనేది మన ఇండివిజువల్ పర్సన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మన ఇమ్యూనిటీ ఎలా ఉంది, మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ మనల్ని మనం హెల్తీగా ఉంచుకున్నామా, మంచి ఫుడ్ తింటున్నామా లేదా, ఇలాంటివన్నీ కూడా, రైట్? ఇవన్నీ ఇంత జాగ్రత్తగా చెప్పడానికి కారణం ఏంటంటే కొంతమంది నిర్లక్ష్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒమిక్రాన్ వైరస్ ఏం లేదు, లైట్గా తీసుకోమంటున్నారు. నో 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 నో, యూ షుడ్ నాట్. నా ఇది ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా ట్రీట్ చేయాలి? ప్రికాషన్ దగ్గరికి వచ్చేసరికి ఈవెన్ దో దిస్ ఈజ్ ఎ న్యూ వేరియంట్, స్టిల్ ద సేమ్ ప్రికాషన్స్. మాస్క్ పెట్టుకోవడం అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. 100% ప్రివెంట్ చేస్తుందా అని కొంతమంది రెటమతంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రపంచంలో దేనికి 100% గ్యారంటీ లేదు, బట్ ఇట్ రెడ్యూసెస్ రిస్క్ అట్లీస్ట్ బై 60 to 70% అని చెప్పి రీసెర్చ్లో ప్రూవ్ అయింది. దెన్ వై టేక్ ఛాన్సెస్, రైట్? వేరే మాస్క్, విసిగిపోయి ఉన్నాం మాస్క్లు పెట్టుకుని ఇంట్లోకి వచ్చి బట్టి చచ్చిపోవడం కన్నా మాస్క్ పెట్టుకోవడం బెటర్ కదా. ఎవరికి సివియర్గా డిసీజ్ వస్తుందో తెలియదు కదా. మీకు మాస్కే శ్రీరామ రక్ష, గుర్తుంచుకోండి. ఇప్పుడు రావణ యుద్ధంలో రాముడు రావణుడిని ఎదుర్కొన్నప్పుడు లాస్ట్లో ఇలా వరుసగా ఒక తలకాయ నరికేస్తూ ఇంకో తలకాయ అలా వస్తూనే ఉన్నాయి. రాముడు అలిసిపోయి ఏంటి ఇలాగా అనుకుంటుంటే అప్పుడు విభీషణుడు వస్తాడు. వచ్చి, శ్రీరామ, ఈ రావణాసురుడికి ఉదరంలో అంటే కడుపులో అమృతం ఉంది, ఆ అమృత భాండాన్ని మనం కరిగిస్తే గాని వీడు చావాడు అని చెప్పి సలహా ఇస్తాడు. ఓకే, అప్పుడు రాముడు బాణం కడుపులోకి బాణం వేసి దెన్ హీ కిల్స్ రావణాసురుడు, రైట్? ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనకి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది రామబాణం అవుతుంది ఈ కరోనా వైరస్ని ఎదుర్కోవడానికి. వ్యాక్సిన్ అందరూ తప్పకుండా తీసుకోవాలి. అది ఎస్పెషల్లీ ద బూస్టర్ వ్యాక్సిన్ అనేది. ఎందుకంటే రీసెర్చ్లో, ఎర్లీ రీసెర్చ్ ఇదంతా కూడా, మోర్ రీసెర్చ్ హ్యాస్ టు కమ్ అవుట్. రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఇప్పుడు మనం ఒక వైరస్, ఈ కరోనా వైరస్ ఇంతకుముందు వేరియంట్స్కి వ్యాక్సిన్ ఎంత ఎఫికేషియస్గా పనిచేసిందో ఈ ఒమిక్రాన్కి అంత బాగా పనిచేయట్లేదు అనేది రీసెర్చ్ చెప్తుంది. కొన్ని చోట్ల ఆల్మోస్ట్ 20% దాకా వ్యాక్సిన్ ఎఫికసీ పడిపోయింది 2 డోసులు తీసుకున్నా సరే అని చెప్పి చెప్తుంది. సో అలాంటప్పుడు దెన్ దే డిడ్ ఫర్దర్ రీసెర్చ్. బూస్టర్ డోస్ వేస్తే ఎలా ఉంటుంది? బూస్టర్ డోస్ అంటే ఫస్ట్ 2 డోసెస్ వ్యాక్సిన్ తీసేసుకున్న తర్వాత ఒక 6 months అయ్యాక ఇంకొక డోస్ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది. అలా చేసిన వాళ్ళలో దే ఫౌండ్ దట్ దిస్ గివ్స్
వెరీ గుడ్ ప్రొటెక్షన్. ఇంకా నెంబర్స్ అంతా కరెక్ట్గా ఎవరికి తెలియదు కానీ ఆల్మోస్ట్ 80-85% ప్రొటెక్షన్ అన్నట్టుగా చెప్తున్నారు. సో మీరు ఆల్రెడీ వ్యాక్సిన్ తీసేసుకుని ఉంటే 2 డోసెస్ ఆల్రెడీ 4-5 months అయిపోయి ఉంటే కనుక గో గెట్ అనదర్ డోస్. ఆల్ రైట్. మీరు అసలు ఎప్పుడు వ్యాక్సిన్ తీసుకోలేదనుకుంటే కనుక యూ హ్యావ్ టు డెఫినెట్లీ గెట్ ద వ్యాక్సిన్. ఇట్ విల్ ప్రొటెక్ట్ టు సమ్ ఎక్స్టెంట్. ద వ్యాక్సిన్ విల్ ప్రొటెక్ట్ యూ. ఎంత పర్సెంట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. మీరు ఆ నెంబర్ చూసి 20%, 50%, 70% ఇలాంటివన్నీ కూడా ఇండివిజువల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో వ్యాక్సిన్ మాత్రం నిర్లక్ష్యం చేయకండి. అదే మీకు నమ్మవాణం. మాస్క్ శ్రీరామ రక్ష. రైట్. నౌ ఆర్ఆర్ఆర్ మూవీకి వచ్చేసరికి రాజమౌళి గారి మూవీ ఆఫ్టర్ బాహుబలి. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ ఫర్ ద కైండ్ ఆఫ్ మూవీస్ దట్ హీ మేక్స్. ఈ మధ్యనే యాక్చువల్గా ఇక్కడ థియేటర్లో అఖండ మూవీ చూశాను, నెక్స్ట్ పుష్ప మూవీ చూశాను అల్లు అర్జున్ది, అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ఆర్ఆర్ఆర్. సో థియేటర్లోకి వెళ్ళినప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ surrounding this coronavirus, Omicron, Rajamouli, RRR, the most important thing is protecting yourself and doing things safely. That is the single most important thing. Movie చూడండి, తప్పకుండా చూడండి. బట్ పెద్ద పెద్ద లైన్లో నుంచుని బారులు తీరి గంటల అక్కడ నుంచుని ఎక్స్పోజ్ అవ్వడానికి రిస్క్ చేసుకోకండి. ఎందుకంటే దట్ ఈస్ హౌ ద వైరస్ ఈస్ గోయింగ్ టు స్ప్రెడ్. ఒకవేళ మీరు బయటికి వెళ్ళి లైన్లో నుంచోవాల్సి వస్తే టికెట్ కోసం కానీ ఇంకోటి కానీ, మేక్ షూర్ యూ వేర్ ద మాస్క్. మేక్ షూర్ యూ వేర్ 2 masks. దెన్ యూ ఆర్ గోయింగ్ టు రిడ్యూస్ ద రిస్క్. దెన్ యూ కెన్ వాచ్ ద మూవీ సేఫ్లీ. థియేటర్స్లోకి వెళ్ళినా సరే మేక్ షూర్ దట్ యూ వేర్ మాస్క్. వేర్ 2 masks. Yes, it is going to be uncomfortable, but it will save your life. అంటే ఇక్కడ ఒకటి పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ విల్ సేవ్ యువర్ లైఫ్, ఇట్ విల్ హెల్ప్ యూ. ఒకటి సోషల్ రెస్పాన్సిబిలిటీ, మీ పక్కన వాళ్ళని కూడా సేవ్ చేస్తుంది ఈ మాస్క్ పెట్టుకోవడం అనేది. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళారు, నాకు ఇమ్యూనిటీ బాగానే ఉందిలే, నేను వ్యాక్సిన్ చేసుకున్నారులే అనుకున్నారు, దెన్ మీ వైరస్ వచ్చింది, ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు, వాళ్ళకి ఇమ్యూనిటీ అంత గొప్పగా ఉండకపోవచ్చు. then they are going to be at risk kada. So we need to think like that. We should not only think about ourselves, but we should also think about people around us, because we live in a society. We are all human beings. We need each other's help. We can only win this coronavirus together.